హలో ఫ్రెండ్స్! యష్మి అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ధనుష్ అయితే యష్మిని డైరెక్ట్‌గా నిఖిల్ గురించి అయితే అడిగేశాడు. ఇంకా యష్మి కూడా అంతే ఓపెన్ అప్‌గా ఆన్సర్స్ అయితే ఇచ్చి అందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇంకా యాంకర్ అయితే యష్మిని నిఖిల్ తన ఎమోషన్స్‌ని లోపల పెట్టుకుంటున్నాడు కానీ బయటికైతే చెప్పట్లేదు అనేసి నువ్వైతే కొందరితో చెప్పడం జరిగింది. మరి నిఖిల్ ఆల్రెడీ బయట ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాడన్న సంగతి తెలిసి కూడా ఎందుకు నిఖిల్‌ని క్రష్‌గా ఫీల్ అయ్యావు? అలాగే ఎందుకు నిఖిల్‌ని లైక్ చేశావని యాంకర్ అడగగా, ఇంకా యష్మి అయితే దానికి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిందనే చెప్పవచ్చు. నిఖిల్ అయితే స్టేజ్ మీద వచ్చినప్పుడు సింగిల్ అనే చెప్పాడు. అందరికీ సింగిల్ అనే చెప్పాడు. అలాగే నేను నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండడం వల్ల నిఖిల్ మా అందరికీ కూడా నేను సింగిల్ అనేసి చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది. నాకు వాళ్ళ పాస్ట్ లవ్ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. అసలు వాళ్ళ రిలేషన్‌షిప్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ నేను అందరికీ క్లారిటీ ఇస్తున్నా మరొకసారి. సింగిల్ అన్నాడు కనుక నేను తనతో కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వడం జరిగింది. ఒకవేళ నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉంటే నువ్వెందుకు మరి సింగిల్ అని చెప్పుకున్నావు? రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పొచ్చు గదా! అనేసి ఇంకా యష్మి అయితే గట్టిగా మాట్లాడింది. నాకు నిజంగానే క్రష్ ఫీలింగ్ వచ్చింది. నేను చెప్పాను. నాకు తెలీదా అన్ని కెమెరాలుంటాయి. కెమెరాల ముందు చెప్తే మరి అందరికీ తెలుస్తుందని. నైట్ డ్రీమ్ కూడా వచ్చింది. అది అందరితోని కూడా షేర్ చేసుకున్నాను. కానీ ఆ డ్రీమ్ వచ్చిన 1 వీక్ తర్వాత నేనే రియలైజ్ అయ్యాను. నేను చాలా డిస్టర్బ్ కూడా అయిపోయాను ఆ డ్రీమ్ వల్ల. ఇంకా తర్వాత మొత్తం రియలైజ్ అయిపోయి నార్మల్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నాము. ఇంకా నిఖిల్ అయితే ఏదో కోల్పోయిన అయితే చేశాడు. ఫ్రెండ్స్‌గా ఉందాంరా అన్నా సరే అసలు నిఖిల్ ఎందుకో ఏమో అంటే బయట తన గురించి బ్యాడ్‌గా వెళ్తుందేమో అనేసి ఫీల్ అయితే అయిపోయాడు. తనే అంతలా ఫీల్ అయితే మరి నేను ఒక అమ్మాయిని నేను ఎంతలా ఫీల్ అవ్వాలి? తను కదా చేసింది తప్పు. తను సింగిల్ అని చెప్పుకోవడం వల్లనే ఇదంతా అయింది అంటూ యష్మి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాకు మరీ నిఖిల్ అంటే ఇష్టం. నిఖిల్ లేకపోతే నేను ఉండలేను. అలాంటి ఫీలింగ్స్ అయితే ఏం రాలేదు. నిఖిల్‌ని పెళ్లి చేసుకుంటా అలాంటివైతే ఏం రాలేదు. జస్ట్ ఒక హౌస్‌లో ఉన్నాం కనుక క్రష్ ఫీలింగ్ వచ్చింది అంతే. నిఖిల్ ఎప్పుడైతే తన లవ్ స్టోరీ గురించి చెప్పాడో అప్పటి నుంచి మేము రోజు నిఖిల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఏమైందో అది నిఖిల్ కూడా చెప్పాడు. అంతా బాగానే ఉండేది కానీ అవేమీ ఇవ్వకుండా ఎడిటింగ్ చేసి నన్నైతే చాలా నెగిటివ్ చేసేశారు. నిఖిల్ కూడా ప్రతిసారి నన్నే బ్లేమ్ చేసేసేవాడు. నేనైతే ఊరుకునేదాన్ని కాదు. నువ్వు గేమ్లో ఉన్నావు, నేను గేమ్లో ఉన్నాను. ప్రతిదీ ఇలా నా మీద నూకేస్తే నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. నన్ను నా పేరెంట్స్ చూశారు, వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అనేసి అయితే నిఖిల్కి అయితే చెప్పడం జరిగింది. బయటకు వచ్చినప్పటి నుంచి నేను ప్రతిసారి నిఖిల్ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఉన్నాను కానీ మరి నిఖిల్ ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ప్రతిదీ నా వెనక నా గురించి బ్యాడ్‌గా చెప్పేవాడు. అదేదో నాకే డైరెక్ట్‌గా చెప్తే ప్రాబ్లమ్ అక్కడే సాల్వ్ అయ్యేది కదా అని యష్మి